Operation Overdrive. Power Rangers. Operation Overdrive. 5 గాలిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళని చూసి భయపడుతుంటాయి. 500 రేంజ్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొంతమందిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా ఇద్దరు చాలా చూడాలి. సాధించేదే ఏది మేము వెనదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులతో పక్కన వెళ్ళాం. Power Rangers. Operation Overdrive. Power Rangers. Operation Overdrive. డాడ్, ఇది మరీ అన్యాయం. మీరు వారం రోజులుగా కొత్త జోడ్స్ కోసం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. మీకు విశ్రాంతి అవసరం. మీ మాటలు ఆయన చెవికెక్కవు. నేను ఈ విషయం 2 రోజులుగా మొత్తుకుంటున్నాను. సానిక్ స్ట్రైకర్ అన్ని జాట్స్లా కాదు మ్యాక్. దీని స్పీడ్ పవర్ షార్క్లా ఉంటుంది. నేను తయారు చేసిన అన్ని జాట్స్ కంటే ఇందులో ఆయుధ సామాగ్రి ఎక్కువ. వెరీ గుడ్. ఇప్పుడు మీకు శాండ్విచ్ ఇస్తే ఎలా ఉంటుంది? మీరు ఏమీ అనుకోకపోతే శాండ్విచ్ ఎక్కడికే తెస్తాను. ఎవరి పనులు వాళ్ళు చేయండి. తర్వాత ఈ మెరుపు డ్రెస్సుల చుట్టూ నేను తిరుగుతూ ఉండలేను. అర్థమైందా? ఏంటి స్పెన్స్, మీరు చాలా అందంగా ఉన్నారు. రెడ్ రేంజర్గా ఉంటే ఇంకా అందంగా ఉంటారు. నిజమే. నేను వయస్సులో ఉన్నప్పుడు ఇంకా బలంగా ఉండేవాడిని. రహస్యంగా ప్రివ్యూ చూస్తావా? తప్పకుండా. అద్భుతం. నీకు ఇంకో గొప్ప విషయం చెప్పనా? దీనికి నువ్వే పైలట్వి. నీకు ఇష్టమైతేనే. తమాషాకి అడుగుతున్నారా? ఇన్నేళ్లుగా వీడియో గేమ్స్ ఆడుకొని ఇప్పుడు నిజమైన జెట్ని డ్రైవ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మిగిలిన వాళ్ళకి నేను చెప్తాను. కుర్రాళ్ళు, నన్ను రెడీ చేయమంటే మంచి శాండ్విచ్ నేనే రెడీ చేస్తాను. ఓ అలాగా. నాకు బోర్ కొడుతుంది. నాతో మంచు బొమ్మలతో సరదాగా ఆడుకోవడానికి బయటకు వస్తారా? మంచుతో నువ్వు వెళ్ళి ఆడుకో. సరదా కోసం నాకు వేరే ఐడియాలున్నాయి. హలో సోదరుడా, నువ్వు నా తర్వాత మణి సాధించడం కోసం ఇప్పటికే ముందున్నావని తెలిసింది. ఆ మణికి దారి చూపించే తోలులిపి నా చేతికి వచ్చేసినట్టే. అది ఇప్పటికీ పవర్ రేంజర్స్ చేతిలోనే ఉంది. అంటే నువ్వు మళ్ళీ ఓడిపోయావనే అర్థమా? ఇది ఇక్కడితో అయిపోలేదు. నేను ఎప్పటికైనా ఆ తోలులిపిని కనుక్కునే తీరుతాను. ఓ, నువ్వు నాకే ఐస్ పెట్టాలనుకుంటున్నావా? నా మాటలు గుర్తుంచుకో. ఈసారి నేను తప్పక గెలుస్తాను. ఇదే దీన్ని నేను తమాషా అన్నదే. నేను విషయం చెప్పానా నీకు? ఇది 30 సెకండ్లలో దానికి డబుల్ స్పీడ్లో వెళ్తుందంట. అది నువ్వు ఇప్పటికీ 30 సార్లు చెప్పావు. దీని సూపర్ థ్రస్టర్ స్పీడ్ ని నిమిషానికి 3 రెట్లు పెంచుతుంది. ఇది చాలా అద్భుతం మ్యాక్. దీని గురించి మేము ఇంతకు ముందే విన్నాం. వాడు చాలా కుళ్ళిపోతు వాడు మ్యాక్. సానిక్ స్టిక్కర్ కి ఎదురే లేదనుకుంటాను. శుభవార్త ఫ్రెండ్స్, ఈ తోలులిపిని చదవడానికి నాకు మార్గం దొరికినట్టు అనిపిస్తోంది. నన్ను చెప్పని, నువ్వు దాన్ని ఏలియన్ టు ఇంగ్లీష్ డిక్షనరీలో చూసావు కదూ? కాదు, మా యూనివర్సిటీ నుంచి ఒక కొలీగ్ని రమ్మన్నాను. ఆయన పేరు ప్రొఫెసర్ రాయన్. ఆయన అన్ని భాషల్లోనూ కోడ్లలోనూ పెద్ద మేధావి. ఈ తోలులిపి గురించి ఆయన ఏమైనా చెప్పగలరేమో. దీన్ని ఆయనకి చూపిస్తాను. వావ్, హే, నేను నీతో పాటు రానా? నేను ఓల్డ్ ఇంగ్లాండ్ ఎప్పుడూ చూడలేదు. తప్పకుండా. ఏయ్, మీతో మ్యాక్ని కూడా ఎందుకు తీసుకెళ్ళకూడదు? అతను దారిలో సానిక్ స్ట్రైకర్ గురించి పూర్తిగా చెప్తాడు. అవును, మంచి ఐడియా. ఏ రోజు ఇలా చూడు. ఆ మెయిన్ టర్బైన్స్ ఉంది కదా, అది 1000 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ అది దాని ఎత్తు సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. వాడెక్కడా? ముందు నా మీద నుంచి చేతులు తీయండి. తాయిజా, నువ్వు నాకు సాయం చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నీకేం కావాలి? ఇది చాలా సులభమైన పని. నా కోసం ఒక డాక్యుమెంట్ ని సంపాదించాలంతే. అంతేనా? అవును. మరి మనం డీల్ ని కుదుర్చుకుందామా? నువ్వు చేస్తావా? చేస్తాను. గుడ్. ఒకవేళ నీకేమైనా సాయం కావాల్సి వస్తే వీడిని వెనకుంటాడు. మనం దీన్ని సాధిద్దాం. అద్భుతం. ఈ గుర్తుల్ని చూస్తుంటే మీకేమైనా అర్థమవుతుందా ప్రొఫెసర్? దొరికింది.
కానివ్వండి. ఇంకా చాలు, మర్యాదగా ఆ తోలు లిపినిచ్చేయి. కంగారు పడుకు టైజాన్, ఈ రంగుల కీటకాల సంగతి నేను చూసుకుంటాను. వెరీ గుడ్. మరొక మోల్టార్ యుద్ధ వీరుడు. ఆయన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఆగు! ఆగు! టైజాన్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది పడేకు. దాన్ని నాకు ఇవ్వు. ఇవ్వు. నాకు దొరికింది. అది నాకు సొంతం. ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. వాళ్ళు తప్పించుకున్నారు. మ్యాక్, నీకేం కాలేదుగా? కాలేదు. హే, ఇదేంటి? ఆ తోలు లిపిని ఇంతే సాధించగలిగాను. హే, ఇదేంటి? నేను దీన్ని పూర్తిగా తర్జుమా చేయలేను, కానీ ఇందులో కొన్ని గుర్తులు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ క్రాప్ సర్కిల్ నుంచి వచ్చినట్టున్నాయి. ఇది పర్వతానికి సంబంధించింది. ఇది బహుశా వజ్రానికి సంబంధించింది అనుకుంటున్నాను. ఇలా చూడండి రేంజర్స్, ఈ డాక్యుమెంట్ మనల్ని కరోనా అరోరా యొక్క రెండో మణివైపు నడిపిస్తుందని నాకు అనిపిస్తోంది. మీరేమంటారు? ఐఎమ్ సారీ రోజ్, ఈ తోలుడి పూర్తిగా లేనందువల్ల ఇంతవరకే చెప్పగలను. థ్యాంక్ యూ ప్రొఫెసర్, మీరు మాకు చాలా సాయం చేశారు. మా సాధన మొదలు పెడతాం. మన యూనివర్సిటీలో అందరం నిన్ను చూసి గర్వపడుతున్నాం రోజ్. మన విద్యార్థులందరిలో నువ్వు ఒక్కదానివే నిజ జీవితంలో సూపర్ హీరోవి. ఇదంతా పూర్తయిన తర్వాత దీని గురించి ఒక క్లాస్ తీసుకొని టీచ్ చేయగలను. ఆ విరిగిపోయిన క్రిస్టల్ వల్ల మనకేమైనా తెలిసిందా? లేదు, ఏ రకమైన మణి యొక్క జాడలు కనిపించట్లేదు. ఈ క్రిస్టల్ చూడడానికి కేవలం ఒక స్పేస్ క్వార్ట్స్ లాగే కనిపిస్తుంది. మరైతే ఆ ఏలియన్ దీనికోసం ఎందుకు అంత అప్సెట్ అయ్యాడు? బహుశా ఇది అతనికి బాగా విలువైంది కావచ్చు. అవును, మనల్ని పిండి చేయాలని చూసిన అందరు మాన్స్టర్స్ కంటే ఇతనికి చాలా సున్నితమైన హృదయం ఉండాలని నా అభిప్రాయం. కమాన్ మ్యాక్, వీడు కూడా జాలిడని బల్లి మొహం ఉన్న భయంకరమైన మాన్స్టరే. లేదు లేదు, ఇతనిలో కొంత వ్యత్యాసం ఉంది, చూద్దాం. అయినా అతను మోల్టర్ కోసం పనిచేస్తున్నాడు కనుక అతని గురించి నాకు అనవసరం. వాడు మన చేతిలో ఓడిపోయాడు, అంతే. టైజాన్, నీకా తొలి లిపి దొరికిందా? నాకు అది పూర్తిగా దొరకలేదు. రేంజర్స్ దగ్గర ముఖ్యమైన భాగం ఉండిపోయింది. బుద్ధి లేని వాళ్ళు మన గడ్డు తగులుతూనే ఉన్నారు. మనం దాన్ని వాళ్ళ దగ్గర నుంచి సంపాదించాలి. సరిగ్గా చెప్పు, అదే చేద్దాం. మోల్టార్, నాకు ఆ తోలులిపి పూర్తిగా ఇప్పుడే కావాలి. ఏదో ఒకటి చేసి ఆ రేంజర్స్ ని గొడవలోకి దించండి. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏం జరుగుతోంది? పవర్ రేంజర్స్, ఆ తోలు లిపి మాకివ్వకపోతే చాలా వినాశనం జరుగుతుంది. ఎవరి ప్రాణాలు పోకముందే మర్యాదగా దాన్ని ఇచ్చేస్తే మంచిది. వాడితో ఇంకోసారి మాట్లాడడానికి వీల్లేదు. నేను ట్రాన్స్లేట్ ని తీసుకెళ్తే మీకు ఓకేనా? తీసుకువెళ్ళు రాణి. థ్యాంక్ యూ.
ఉండండి, మీ అంతు తేల్చడానికే వస్తున్నాను. అంటే నా ఫలితం మీకు నచ్చిందా? మన పని జరగడానికి ఎంత వినాశనం అవసరం అంటావా? భలే తమాషాగా ఉంది. కనీసం ప్రజలందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోయేదాకా ఆగు. ఇటువైపు రండి. రండి పదండి. Come on. నో! జాగ్రత్త. ఓ, కొంచెంలో ప్రమాదం తప్పింది. సేఫ్టీ ప్లేస్కి వెళ్ళండి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, నీకేం కాదులే. ఆమెను వదిలిపెట్టి వెళ్ళు. ఓకే, నీకు కావాల్సింది ఇదేగా? ఇక చాలు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నీకు తెలుసుగా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మర్యాదగా తోలులిపి ఇచ్చేయండి. ఇక్కడుంది. టైజాన్, అతని దగ్గర నుంచి దాన్ని తీసుకో. అలాగే. సిద్ధంగా ఉండండి రేంజర్స్. ఓకే. రోజ్, తనేం చేస్తున్నాడు? ఆ తోలు లిపిని నా చేతికిచ్చే. నువ్వు ఆమెకు సహాయం చేయబోవడం నేను చూశాను. నువ్వు మిగిలిన వాళ్ళలా లేవు. నేను వాళ్ళలో ఒకటి. రేంజర్స్, Bravo, Rangers! ఒక చూపు చూడండి. ఆగు. నన్ను వదిలేసి వెళ్ళు. నాకు దూరంగా వెళ్ళిపో. చెప్తే వినవా? నీ సమస్య ఏంటో నాకు తెలీదు, కానీ నేను మాత్రం శత్రువుని కాను. No! 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 బాధపడకు. నాకు దూరంగా ఉండవని చెప్పాను కదా. నేను నిన్ను గాయపరచడానికి రాలేదు. నువ్వు కూడా నన్ను గాయపరచాలనుకోవట్లేదు. ఎవరు నువ్వు? నేను ఎవరిని కాను. మోల్టర్ చూసినప్పుడు నా దగ్గర పూర్తి తోలు లిపి లేకపోతే నన్ను వదిలిపెట్టాడు. అంతం చేసి పారేస్తాడు. పరిస్థితి ఏం బాగోలేదు. మ్యాకేడి, ఫ్రెండ్స్, మ్యాప్ తిరిగి వచ్చే వరకు మనం వీళ్ళని ఆపాలి. అది నేను చూసుకుంటాను. బ్లాస్టర్, ట్రై లేజర్, నీ కథ ముగిసింది.
Ready, guys? Spider shooter! Go! మిమ్మల్ని నేనే అంతం చేస్తాను. అంటే మన ఇద్దరికి పూర్తి లిపి కావాలి, కానీ ఇద్దరం వదులుకోవడానికి సిద్ధంగా లేం. ఆఖరికి ఇద్దరం పోగొట్టుకునేలా ఉన్నాం. అసలు దీనిలో ఏముంది? అందరూ దీనికోసం ఎందుకు పాకులాడుతున్నారు? అంటే నిజంగా నీకు తెలీదా? ఇదే కరోనా అరోరా మనకి మార్గం. ఆ, కరోనా అరోరాని కనిపెట్టేశారా? అవును, ఈ భూమి మీదే ఉంది. మోల్టార్ నక్షత్ర విధి నుంచి అన్ని దుష్టశక్తులు దానికోసమే ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ మణులు మోల్టర్ చేతికి దొరికాయంటే అన్ని గ్రహాల్లోనూ మంచి అన్నదే లేకుండా చేస్తాడు. ఇప్పుడు అతన్ని మనం ఆపాలనుకుంటే, వాళ్ళు నిజంగా నీకు అస్సలు ఇష్టం లేకపోతే ఆ మిగిలిన తొలి లిపి నాకు ఇచ్చేసాయి ప్లీజ్. నేను వెళ్ళాలి. ఇది నేను అనుకున్న దానికంటే సులభంగా ఉంది. నేను మిమ్మల్ని లేకుండా చేస్తే మాల్టో సంతోషిస్తాడు. ఆగు, ఏంటి? వాళ్ళని ఇంకా గాయపరచుకో. టైజాన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు మిగిలిన తొలి లిపిని సాధించావా? లేదు, దాన్ని నీకోసం నేను సంపాదించను కూడా. ఏంటి? నేను దాన్ని సంపాదించను. ఇకపై నేను ఇందులో పాల్పంచుకోవడం లేదు. నేను ఇప్పటికే పెద్ద తప్పు చేశాను. అవునా? నీ నిర్ణయం అదేనా? మోల్టార్, ఈ వినాశనం జరగకూడదు. నేను నా డీల్ గురించి పట్టించుకోవడం లేదు. ఇక మీద నేను నీకు సహాయం చెయ్యను. అలాగా? ఈ వినాశనం నీ జరగకూడదు. నమ్మక ద్రోహానికి నేను నా డీల్ గురించి పట్టించుకోవడం లేదు. ఇక మీద నేను నీకు సహాయం చెయ్యను. ఏంటి? నీ చేతనైంది చేసుకో. నువ్వు కరోనా మణులను ఎప్పటికీ పొందలేవు. ఎంత ధైర్యం ఉంటే ఇలా అంటావు? నువ్వు ఇకపై ఎప్పటికీ నా సేవకుడు అయ్యుండు. హే, అతనికి గాయమైంది, అలా వదిలేయకూడదు. అవును, పదండి వాడికి సాయపడదాం. ఇది మీకు సంబంధం లేని విషయం. నువ్వు చేసిన ద్రోహానికి పరిహారం చెల్లించాల్సిందే. అక్కడే ఆగు మోల్టార్. నిన్ను అంతం చేసిన తర్వాతే నేను వాడిని చేరుకోగలను అనుకుంటే అందుకు నేను సిద్ధమై. ఓవర్డ్రైవ్. టైజాన్ సంగతి చూడు. అలాగే మీ ఆజ్ఞ. త్వరగా రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది ముగింపు కాదు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంతో దూరం పోలేరు. అతనికి ఏమై ఉంటుందంటావు? నాకు ఏమీ తెలీదు. త్వరగా రండి, మనం వాళ్ళని వెతుకుతాం. అవును, పదండి.
మనం ఇలా దాక్కున్నప్పటికీ ఈ గాయం ఇంకా ఇంకా పెద్దదయ్యేలా ఉంది. నువ్వు కాపాడుండకపోతే మోల్టర్ నన్ను చంపేసేవాడు. నీకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మ్యాక్, నన్ను టైజాన్ అని పిలిచేవారు. నేను మోల్టర్ ఇష్ట ప్రకారం నడుచుకొని మా గ్రహానికి తలవంపులు తీసుకొచ్చాను. హే, మనందరం తప్పులు చేస్తాం. నువ్వు నన్ను నమ్మేటట్టయితే నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. మోల్టర్ని ఎలాగైనా ఆపాలి. www.2worldtunnel.com నువ్వు ఆమెకు సహాయం చేయబోవడం నేను చూశాను. ఇక నుంచి మిగిలిన వాళ్ళలా లేదు. సరే, వాళ్ళు కనిపించలేదు. వాళ్ళు నాకు కనిపించాలి. ఆ ద్రోహికి బుద్ధి చెప్తాను. ఓ, వాడికి ఎలా బుద్ధి చెప్పాలి? చూడు, ఇది ఏలియన్ రక్తం అయి ఉంటుందా? అవును, ఏలియన్ రక్తమే. చట్టవాసన వస్తుంది. మోల్టర్ ఎందుకు తన మనిషితోనే గొడవ పడుతున్నాడో నాకే అర్థం కావట్లేదు. నాకు తెలీదు, కానీ ఇప్పుడు అతను దెబ్బతినున్నాడు కనుక ఇంకా రెచ్చిపోయి ఉండుంటాడు. సరే, ముందు మన మ్యాక్ ని వెతికి అతని నుంచి దూరంగా తీసుకువెళ్దాం. ఈ గుర్తుల్ని చదవగలవా? లేదు, నాకు ఈ భాష తెలీదు. ముందు బేస్కి తీసుకువెళ్ళడం మంచిది. ఇంకా ఉంది.